మూవీ ఇండస్ట్రీలో బయోపిక్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. పాపులర్ ఫిలిం, పొలిటికల్, స్పోర్ట్స్ సెలబ్రిటీల జీవితాలపై తీసిన పలు బయోపిక్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించడమే కాక ఆడియన్స్ను మెప్పించాయి. దీంతో ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా చాలా ఇండస్ట్రీల్లో ఈ తరహా చిత్రాలు వరుసగా వచ్చాయి. క్రీడల పరంగా చూసుకుంటే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, ది అన్టోల్డ్ స్టోరీ లాంటి బయోపిక్స్ డబుల్ బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ జీవిత కథతో ఇప్పుడు బయోపిక్ కూడా రూపొందుతోంది. ఈ తరుణంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. హిట్ మ్యాన్ బయోపిక్లో లీడ్ రోల్లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడట. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రోహిత్ శర్మ లైఫ్ ఆధారంగా బయోపిక్ తీయాలని చాన్నాళ్లుగా అభిమానులు కోరుకుంటున్నారు. T20 వరల్డ్ కప్ 2024ను భారత్ గెలుచుకున్నాక ఈ డిమాండ్లు మరింతగా ఊపందుకున్నాయి. దీంతో ధోనీతో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వచ్చేసాయన్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ రోహిత్ జీవితం ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుందని క్రికెట్ లవర్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ మూవీలో రోహిత్గా ఎవరు కనిపిస్తే బాగుంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. తాజాగా దీనికి సమాధానం దొరికినట్లు కనిపిస్తోంది. రోహిత్గా తారక్ కనిపిస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. భారత కెప్టెన్గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే అదిరిపోతుందని, స్క్రీన్ బ్లాస్ట్ అయిపోతుందని చెప్తున్నారు ఫ్యాన్స్. రోహిత్ శర్మగా ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని అటు మూవీ ఫ్యాన్స్తో పాటు ఇటు క్రికెట్ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. ఇద్దరికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని, చూడడానికి దాదాపు ఒకేలా ఉంటారని ఫ్యాన్స్ అంటున్నారు. ఏ పాత్రలోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేసే తారక్ హిట్ మ్యాన్ రోల్కు ఒప్పుకుంటే అంతకు మించిన సంచలనం మరొకటి లేదని చెప్తున్నారు. ఇది మరో గ్రేట్ బయోపిక్గా నిలిచిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ కార్యరూపం దాల్చితే చూడాలని ఉందని అంటున్నారు. అయితే ఇది రోహిత్ ఎన్టీఆర్ల చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఈ ఆలోచనలతో ఉంటే సాధ్యమే, లేదా ఎవరైనా మేకర్స్ ఈ దిశగా ప్లాన్ చేసి బయోపిక్ను సెట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కాగా ఎన్టీఆర్ నటించిన దేవర ఫిలిం రిలీజ్కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. మరి రోహిత్ శర్మ బయోపిక్లో ఎన్టీఆర్ నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.